పక్క విజయవాడ సిఎస్ఐ స్కూల్ గ్రౌండ్లో మీటింగులు జరుగుతూ ఉన్నాయి. ఒక సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ వాళ్ళు వచ్చి సౌండ్ తగ్గించండి అని అన్నారు. సౌండ్ తగ్గించమంటే అక్కడ ఆయన ఉండేంతవరకు తగ్గించి మళ్ళా పెంచినారు. రెండోసారి ఎస్ఐ గారు వచ్చినారు. ఆయన నన్ను అన్నాడు మైక్ గట్టేరా అని నన్ను అన్నారు. నేను వాళ్ళను వీళ్ళని చూస్తే అందరూ వెళ్ళి బతిమలాడుకుంటా ఉన్నాయి. ఏందిరా మీరు వాళ్ళకి ఇలాగ చెప్పేది రే, మీరెవడో ఫాదర్ అంటారు, ఫాదరో ఏదో అంటారు కదా, వాడు ఆ చర్చిలో ఉండేవాడిని చెప్పేసినాడు కదరా, వాడు పరారీలో ఉన్నాడు, మీకు మీరే చెప్పుకోండిరా అని. ఫాదర్ ఏదో బిషప్ అని ఏదో అంటారు కదరా, తండ్రి అని అంటారు కదరా అని. నేను ఇంక మైక్ దగ్గర నిలబడితే పోలీసు వాళ్ళు కొట్టినా కొడతారు. నేను వెనక ముందు చూసిన దేవుడు మహాకృప. సౌండ్ పూర్తిగా తగ్గించి ఎస్ఐ గారు అన్నారు. కానిస్టేబుల్ చూసి నువ్వు అక్కడే కూర్చో, వీడు మళ్ళీ పెంచకూడదు అన్నారు. నేను గట్టిగా అరిచినాను. జనమంతా ఉన్నారు మీకులాగా. ఎంత అరిచినా ప్రజలకు వినిపించలే. ప్రార్థన అయిపోయింది. ఆఖరిలో ప్రార్థన చేసేటప్పుడు పోలీస్ ఆయన ఏడుస్తూ ఉన్నాడు. అక్కడ సౌండ్ సిస్టమ్ దగ్గర కూర్చున్న పోలీస్ ఆయన ఏడ్చేస్తూ ఉన్నాడు. నేను పాపినేనని నాకు అర్థం కాలేదు. ఈ కూటాల పోలీస్ ఆయన కోసమే. దయచేసి గమనించాల్సింది, ఈ కూటాల ఆయన పోలీస్ ఆయన కోసమే.